జీవితంలో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, వారే నా జీవితాన్ని మారుస్తారని ఎప్పుడు ఒకరి కోసం ఎదురు చూస్తున్నారు గదు. మీకోసం ఎప్పుడు ఎవ్వరూ రారు, ఏదీ చెయ్యరు. ఎస్, ఇది నిజం. వాస్తవాన్ని అంగీకరించినప్పుడే మన జీవితం మారుతుంది. మీకు మీరే ఏదైనా చేయాల్సిందే. మీ జీవితం మీదే. మీ జీవితానికి ఎవ్వరు బాధ్యులు కారు. బాగా గుర్తుంచుకోండి. మీ దుఃఖాన్ని పోగొట్టేవారు ఇంకా ఇక్కడ సృష్టించబడలేదు. మీ దుఃఖానికి మీరే కారణం. మీ యొక్క జీవితానికి మీరే కారణం. మీ దుఃఖాన్ని మీరే పోగొట్టుకోవాలి. మీరు ఏదైనా కావాలని అనుకుంటున్నారా? అది మీరు అడిగినప్పుడే ఆ విశ్వం ద్వారా మీకు ఇవ్వబడుతుంది. మీరు మంచి భవిష్యత్తును అడిగితే మంచి భవిష్యత్తు ఇస్తుంది. అలా దుఃఖం, బాధలు, కష్టాలు, మోసాలు, దరిద్రాలు ఇవన్నీ అడిగితే అవే వస్తాయి మీ జీవితంలోకి. దుఃఖం అనేది మీకు మీరే పోగొట్టుకుంటారు. జరిగిన వాటికి ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువ దుఃఖాన్ని పొందుతారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ముందు ఏం కావాలి, ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీ ఆత్మశక్తి పైన విశ్వాసం ఉంచండి. ఆత్మ అంటే మీ ఇన్నర్ మైండ్. ఇక అడగడం మొదలు పెట్టండి. మీ ఇన్నర్ మైండ్ ఆ విశ్వం ద్వారా మీకు దారి చూపుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటికైనా ఎవరి మీద మీరు ఆధారపడకండి. నమ్మండి, ఎవరు ఏం చేయరు. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఆత్మని మీరు నమ్మండి. ఏది కావాలన్నా మౌనంగా ఉండి మీతో మీరు మాట్లాడండి. మీలో ఉన్న అంతర్చేతన శక్తి మాత్రమే మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఖచ్చితంగా కల్పిస్తుంది. ఒక్కసారి మనసు పెట్టి ధ్యానంలో కూర్చొని మీకు కావలసినవి మాత్రమే అడగండి. అవన్నీ ఒక్కొక్కటిగా మీకు ఖచ్చితంగా సమకూర్చబడతాయి. మీకు మీరే మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సత్యాన్ని మరవకండి. ఎస్, ఇదే నిజం, రియాలిటీ. యు ఆర్ ద మాస్టర్ నెవర్ ఆస్క్ అనదర్ ఫర్ ఆన్సర్. మాస్టర్ వాక్స్ ఓన్లీ. మీరు ధన సంపదలు కోరుకోవడం, సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం, ఐశ్వర్యాన్ని కోరుకోవడం అన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో అంశాలే మై డియర్ ఫ్రెండ్స్. మీరు కోరుకునేవి ఏవైతే ఉన్నావో అవన్నీ మీ హక్కు అనే విషయాన్ని మీరు మరవకండి. అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీరు కోరుకునేది ఏదైనా ప్రకృతికి, ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఐశ్వర్యం, సంపద మీ హక్కు. ప్రకృతి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీకేం కావాలి, ఎంత కావాలి, దాంతో మీరేం చేయాలనుకుంటున్నారు అనేది మాత్రం యూనివర్స్కి స్పష్టంగా చెప్పినప్పుడు మాత్రమే మీకు కావాల్సింది సమకూర్చడానికి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ద్వంద్వపరమైన ఆలోచనల ద్వారా, అంటే రకరకాల ఆలోచనల ద్వారా యూనివర్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి డబ్బు, ఇంకోసారి సంపద, ఇంకొకసారి బాధ, ఇంకొకసారి కష్టాలు, ఇంకొకసారి ఆరోగ్యం, ఇలా మీకు ఇష్టమైన రీతిలో రకరకాల ఆలోచనలతో మీ యొక్క మనసును నింపుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకని మీకేం కావాలో స్పష్టంగా ఒక పేపర్ పైన రాయండి. దానిని పదే చెప్పండి, ఊహించండి. అది ఖచ్చితంగా మీ ముందుంటుంది. మీరు చేసే ప్రతి చేష్ట మీ జీవితాన్ని మారుస్తుంది. జాగ్రత్త. మీరు చెప్పే ప్రతి మాట చాలా విలువైనది. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అంత పాజిటివే ఉండాలి. నెగిటివ్ ఎక్కడ రానియకండి. చాలా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నేను ఏం మాట్లాడుతున్నాను అని గ్రహించి మరి మాట్లాడండి. ఎక్కడ బాధలు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు, గొడవలు ఇవి ఏమి రానియకండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్లో కూడా న్యూస్ బంద్ చేయండి. న్యూస్లో పిచ్చి డిబేట్లు, ఆర్గ్యుమెంట్స్ ఇవి వినమాకండి. అలాగే యాక్సిడెంట్లు, దరిద్రాలు, రోగాలు, ఈ పెద్ద హాస్పిటల్స్ గురించి అవన్నీ వినకండి. మీరు వినకుండా మీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం మీ ఆరోగ్యం పైన, మీ డబ్బు పైన, మీ జీవితం పైన, మీ యొక్క ఫ్యూచర్ పైన, మీ భవిష్యత్తు పైన, ఏదైనా కావచ్చు, అది మొత్తం పాజిటివ్తో నింపండి. మీరు ఏం ఆలోచిస్తున్నారో దాని మీద అప్పుడప్పుడు ధ్యాస పెట్టండి. ధ్యాస పెట్టి టోటల్గా మీరు పాజిటివ్తో మీ యొక్క భవిష్యత్తును మార్చుకోండి. ఖచ్చితమైన మార్పు అనేది మీరు గమనించండి. ఇలా రోజు వారీగా అలవాటుగా మార్చుకోండి. ఉన్నదానికి గ్రాటిట్యూడ్ తెలపండి. రోజు ఒక 2 నిమిషాలు బెడ్ మీద కూర్చొని, వెంటనే లేవగానే కిందికి దిగకుండా బెడ్ మీద 2 minutes కూర్చొని ఈ రోజు కలిగి ఉన్న దానికి, ప్రతి దానికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్కి, ఈచ్ అండ్ ఎవ్రీ వేర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ వస్తువుకి కావచ్చు, మనుషులకి కావచ్చు, ఎవరికైనా నైబర్స్కి, కొలీగ్స్కి, ప్రతి ఒక్కరికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి. దాని తర్వాత మీరు రోజువారీ చేసే కార్యక్రమాలు చేసుకోండి. ప్రతి వాటికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. నైట్ పడుకునేటప్పుడు తెలపండి. కృతజ్ఞత అనేది చాలా జీవితాన్ని మారుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఎక్కడ ఇబ్బందులు రానియకండి, బాధలు రానియకండి. వచ్చినప్పుడు వెంటనే డైవర్ట్ చేయండి. దాన్ని ఆలోచించుకుంటూ ఆ ఆలోచనని డైవర్ట్ చేసి వెంటనే పాజిటివ్ నింపండి. ఎస్, నాకు ఈరోజు బాగాలేదు అనే బదులు ఈరోజు చాలా బాగుంది, ఈరోజు నేను చాలా హెల్దీగా ఉన్నా, ఈరోజు నేను బ్రహ్మాండంగా ఉన్నా, ఇలాంటి మాటలతో పదే మీ మనసుతో మాట్లాడుకుంటూ నింపండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ యూనివర్స్.